గుడివాడ 31వ వార్డులోని ఓ నిరుపేద ఇంట విషాదం. ఆర్థిక కష్టాలతో కడుపు నింపుకోవడానికి మస్కట్ బాట పట్టిన ప్రేమ కుమారికి అక్కడ నరకం ఎదురైంది. ఆశలన్నీ ఆవిరై అనారోగ్యంతో కుమిలిపోయింది. తిరిగి రావాలని ఆరాటపడితే కాసులు గుంజాలని చూశారు. పాస్పోర్ట్, ఫోన్ లాక్కొని నిర్బంధించారు. దిక్కుతోచని స్థితిలో కన్నీళ్లతో కుటుంబ సభ్యులకు తన గోడు వెళ్లబోసుకుంది. ఆ ఆర్తనాదాలు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెవిన పడ్డాయి. వెంటనే చలించిపోయారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. మస్కట్లోని ఏపీ ఎన్ఆర్టీఎస్ బృందాన్ని, రాష్ట్ర అధికారులను సమన్వయం చేశారు. వారి అవిశ్రాంత కృషి ఫలితంగా ఏప్రిల్ 30, 2025న ఆ తల్లి గుడివాడ గడ్డపై కాలు మోపింది. తన బిడ్డను చూసి కన్నీళ్లు పెట్టుకుంది. మంత్రి లోకేష్ మానవత్వం, ఏపీ ఎన్ఆర్టీఎస్ బృందం నిబద్ధత ఆ కుటుంబానికి పునర్జన్మనిచ్చాయి. ప్రేమకుమారి కన్నీళ్లు తుడిచి ఆమె కుటుంబానికి భరోసా కల్పించారు. 31వ వార్డులో మేము ఉంటాము. నేను గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో 13వ తారీఖున ఇక్కడి నుంచి మస్కట్ వెళ్ళడం జరిగింది. మస్కట్ వెళ్ళిన తర్వాత నాకు నెల రోజులకి అలాగా నాకు స్కిన్ ఎలర్జీ స్టార్ట్ అయిపోయింది. స్కిన్ ఎలర్జీ స్టార్ట్ అయిన తర్వాత నేను మా ఏజెంట్ వాళ్ళకి, ఇంట్లో నేను ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నానో వాళ్ళందరికీ చెప్పాను. వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఇంట్లో వాళ్ళైతే పట్టించుకుని హాస్పిటల్ తీసుకెళ్లారు, కానీ నాకైతే తగ్గలేదు. తగ్గపోవడం వల్ల ఆవిడ 3 నెలలు చేయించుకుని నన్ను వేరే ఇంట్లో పెట్టడానికి ఆఫీస్లో వదిలేశారు. అక్కడ వాళ్ళు కూడా 2వ ఇంట్లో చూపించారు, అయినా తగ్గలేదు. మళ్ళీ 2వ ఇంట్లో పెట్టేశారు. 2వ ఇంట్లో పెట్టినప్పుడు కూడా మళ్ళీ తదుపరి ఇంకా ఒళ్ళంతా వచ్చేసింది అనమాట. ఫస్ట్ ఇంట్లో ఓన్లీ చేతులకు వచ్చింది, 2వ ఇంట్లో బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. బాగా ఇబ్బంది పడిపోయాను. ఇంకా దానివల్ల నేను ఇంకా మా ఫ్రెండ్ ఇలా వెనుగల రాము దగ్గర కళ్యాణ్ చిన్ని అని పనిచేస్తూ ఉంటారు, వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత తను వాళ్ళ టీం అందరికీ, అలాగే వెనుగల రాము గారికి నా విషయాన్ని చేరవేసి, ఆ తర్వాత వెనుగల రాము గారు మొత్తం అంతా వాళ్ళ టీం, వారి కింద ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ టీం అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ఇలా ఆ పిల్లని తీసుకురావాలని, ఆయన ఎలా అయినా సరే తీసుకురావాలని, చాలా సేమ్ అలా కూతురుగా నన్ను చూసి ఎలా అయినా సరే తీసుకురావాలరా అని చెప్పారనమాట. చెప్పిన దాన్ని బట్టి వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుని అక్కడ మంగళగిరిలో నారా లోకేష్ గారి టీం వాళ్ళందరికీ కూడా చేరవేసి, అక్కడి నుంచి ఓమన్లో ఉన్న ఇండియన్ ఎంబసీకి కాల్ చేసి వీళ్ళందరి టీమ్స్ ద్వారాగా నేను ఇక్కడ రావడం జరిగింది. మరి ముఖ్యంగా వెనుగల రాము గారు నా యందు దయించి ఎంతో ప్రేమతో నన్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది. నేను ఇక్కడ రావడానికి వెనుగల రాము గారు ఎంతగానో సహాయం చేశారు. దాన్ని బట్టి ఆయనకి మా కుటుంబం ఎంతగానో కృతజ్ఞత గురువులై ఉంటారనమాట. వారందరికీ ధన్యవాదాలు. అలాగే నారా లోకేష్ గారికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రతి ఒక్కరికి కూడా టీం మెంబర్స్ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.